జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత ఈరోజు అర్జునుడికి ఇంకొక ఉపదేశం చేస్తున్నాడు. ఎలాగంటే ఆయన దగ్గర అన్ని అధికారాలు ఉన్నాయి. అంటే వాయుస్త్రం ఉంది, వరుణాస్త్రం ఉంది, అలాగే ఆగ్నేయాస్త్రం ఉంది, అన్ని అస్త్రాలు ఉన్నాయి. మరి ఈ అస్త్రాలు సంధిస్తే అవతల వాళ్ళ ఆత్మలు కూడా చనిపోతాయి. కానీ ఒక చిన్న సంశయం ఉంది దీనికి. అందుకని ఆ సంశయాన్ని పోగొట్టేదానికి ఈరోజు కృష్ణ భగవాన్ ఏం చెప్తున్నా అంటే, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః నశోషయతి మారుతః. నేను చెప్తున్నా అంటే, ఆత్మను నీ దగ్గర ఉన్నటువంటి శస్త్రాలు ఛేదింపజాలవు, అలాగే అగ్ని దహింపజాలదు, అలాగే నీరు తడుపుజాలదు, వాయువు ఆరిపోయినట్లు చేయదు. కాబట్టి ఏమి జరగదు. ఈ ఆత్మ అనేది చనిపోదు, నీ దగ్గర ఉన్న అస్త్రాల వల్ల చనిపోదు. కానీ శరీరం కోల్పోతారు అంతే. శరీరం సాకార వస్తువు కాబట్టి దాన్ని కోల్పోతారు. కనిపించిన దాన్ని కోల్పోరు. ఆత్మని అది ఆత్మ దొరకదు, ఆత్మ భగవంతుడిది. కాబట్టి దీన్ని ఏమి చేయలేరు. కాబట్టి పైన ఉన్నటువంటి శరీరం ఏర్పడింది ఈ కామంతో, మోహంతో, రకరకాలైనటువంటి దుర్బుద్ధితో తయారైపోయింది శరీరం. దీన్ని పోగొట్టాల. కాబట్టి నీ దగ్గర ఉన్న అస్త్రాల వల్ల వాళ్ళకి ఆత్మకి ఎలాంటి చెడు జరగదు. కాబట్టి నువ్వు అధికారం చేయాల్సిందే. అధికారం అంటే ఏంది? నువ్వు శస్త్రాన్ని సంధించాల్సిందే. అలాగే ఎవరైతే అధర్మం చేస్తున్నారో ఆ అధర్మాన్ని ఎదిరించే అధికారంతో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ధర్మాన్ని పాటించాలి. ఎదిరించేటప్పుడు అధికారాన్ని దుర్వినియోగం ఎవరైతే చేస్తారో, అధర్మం ఎవరైతే పాల్పడతారో, ఏ విషయంలో అయినా సరే వాళ్ళని ఖచ్చితంగా ఎదిరించి వాళ్ళకున్నటువంటి అధికారాలను వాళ్ళకున్న అధికారాలను అన్నిటిని కూడా సక్రమ మార్గంలో వినియోగించి వాళ్ళకి శిక్ష పడేటట్లుగా చెయ్యాలనేదే భగవంతుడు యొక్క శాస్త్రంలో మనకు చెప్పినటువంటి భగవద్గీతలో ఉన్నటువంటి ఉద్దేశం కూడా అది. ఎందుకంటే ధర్మానికి ఎప్పుడు కూడా హాని జరగకూడదు, అది మన లక్ష్యం. ధర్మానికి హాని జరిగింది అంటే మనము కూడా హాని జరుగుతున్నప్పుడు చూస్తున్నామంటే మనం కూడా ధర్మం చేసినట్టే, వాటితో పాటు మనం పాల్గొంచుకున్నట్టే. కాబట్టి ఎవరైతే ఏ స్థానంలో ఉంటే ఆ స్థానంలో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకున్నటువంటి అధికారాలని, విధుల్ని తప్పనిసరిగా బాధ్యతగా వహించి ఎక్కడైతే అధర్మం జరుగుతుందో వాటిని ఖచ్చితంగా నిర్మూలించమనే భగవానుడు అర్జునుడికి బోధించినట్లుగా మనకి లోకానికి తెలియజేస్తున్నాడు. కాబట్టి దీనిలో తన మన భేదం అనేది చూపొద్దు అంటున్నాడు. అందరూ సమానమే. తప్పు చేసిన వాడు ఎవడో వాడు ఖచ్చితంగా వాడికి శిక్ష పడాల్సిందే అని భగవానుడు